నమస్తే. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ అండి. ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసిందంటే మేజర్‌గా చాలామంది రైతులు ఇప్పుడు మనకి ఫ్లవరింగ్ అండ్ కాప్ సిట్యుయేషన్‌లో ఎక్కువ శాతం మన మిరప పంటలైతే ఉన్నాయి కాబట్టి, ఈ విధమైన సిట్యుయేషన్‌లో చాలామంది రైతులు మనకి ఎక్కువ శాతం ఈ కాప్ సెట్ అవ్వడానికి బెస్ట్ మందులు చెప్పండి అని చెప్పేసి చాలామంది రైతులు అడుగుతా ఉన్నారు. అదేవిధంగా మనకు ట్రేసర్ ఒకటి, డెలిగేట్ ఒకటి ఈ రెండిట్లోన మనం మిరప పంటలో వీటిని ఎప్పుడు వాడుకోవాలి? వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అదేవిధంగా వీటి మోతాదు ఎంత? అదేవిధంగా చాలామందికి తెలిసిన విషయం ఇది. కాకపోతే తెలియని రైతులు చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు స్ప్రే చేసుకొని చాలా వరకు మనకు డ్యామేజ్ అంటే నష్టమైతే జరగడం అయితే జరుగుతుందనమాట. అదేవిధంగా చాలామంది రైతులు అన్నవి బ్లాక్ ప్రెస్ పైన పనిచేస్తాయా? బ్లాక్ ప్రెస్ ఉన్నప్పుడు వీటిని వాడుకోవచ్చా అని చెప్పి కూడా చాలామంది రైతులు అయితే అడుగుతా ఉన్నారు. అదేవిధంగా వీటిలో ఏది బెస్ట్ కాంబినేషన్‌లో కలుపుకుంటే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి చాలామంది రైతులు అయితే అడుగుతా ఉన్నారు కాబట్టి, ఎందుకంటే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మందులు వీటిని తెలియకుండా స్ప్రే చేస్తే చాలా వరకు మనకు నష్టం వాటిల్లే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి, వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఎంత మొత్తంలో వాడుకోవాలి? వీటి రెండిట్లోన ట్రేసర్, డెలిగేట్ ఈ రెండిట్లో ఏది వాడుకుంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయి మిరప పంటలో? ఎప్పుడు వాడుకోవాలి అని చెప్పేసి వీటిలో కాంబినేషన్స్ ఏవి కలిపి స్ప్రే చేసుకోవచ్చు అనేసి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం చూడండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని 100% లైక్ చేయండి. ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ రెండు మందుల గురించి కంప్లీట్ క్లారిఫికేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు డవ్ అగ్రో సైన్స్‌లోనే మనకు ఈ ట్రేసరు, డెలిగేట్ ఈ 2 రకాల టెక్నికల్స్ మనకు డవ్ కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇట్లా ఉండే 2 టెక్నికల్స్ కూడా ఒకే రకమైన గ్రూప్‌కి సంబంధించిన టెక్నికల్సే. కాకపోతే ఒకటి ఫస్ట్ లాంచ్ చేశారు. ఆ తర్వాత దాని అప్డేటెడ్‌గా ఇంకొక మందుని లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక ఒక్కో దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియజేస్తాను. అందులో చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డవ్ అగ్రో సైన్స్‌లోనే ఇప్పుడు మనకు కోర్టెవా కంపెనీలో ఇవి మందులైతే రావడం అయితే జరుగుతుందనమాట. అంటే డవ్ కంపెనీ వచ్చేసి మనకు కోర్టెవా కంపెనీకి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మార్కెటింగ్ వచ్చేసి కోర్టెవా కంపెనీ మార్కెటింగ్ అయితే చేస్తూ ఉంది ఇవి. ఈ 2 రకాల ప్రొడక్ట్స్ కూడా ప్యాకింగ్ కూడా కంప్లీట్‌గా చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి రైతులు చాలామంది రైతులు కూడా ఇదే అపోహ అయితే ఉంది. అన్న ఇదివరకు డవ్ కంపెనీలో మనకు డెలిగేట్ కానీ, ట్రేసర్ కానీ వచ్చేవి ఇప్పుడు మనకు కోర్టెవా కంపెనీలో వస్తున్నాయి. ఏవి ఒరిజినల్ అని చెప్పేసి కూడా అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కోర్టెవా కంపెనీలో వచ్చినా తీసుకోండి. అవే మనకు కోర్టెవా కంపెనీ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి డవ్ కంపెనీలో ఉన్నా కూడా కొన్ని ఇప్పుడు మనకు చాలా వరకు పాత ప్యాకింగ్స్ అయితే ఉంటాయి. పాత స్టాక్ అయితే ఉంటుంది. ఈ సంవత్సరం మనకు కోర్టెవా కంపెనీలో ఇవి కూడా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కోర్టెవా కంపెనీలో వచ్చినా కూడా తీసుకోండి. అవి కూడా ఒరిజినలే, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు డవ్ అగ్రో సైన్స్ కంపెనీలోనే ట్రేసర్ అనే మందుని ఫస్ట్ మనం లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. ట్రేసర్ అనే మందుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డవ్ అగ్రో సైన్స్ కంపెనీ లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇవి చాలా పురాతన కాలం నుంచి ఉన్న ప్రొడక్ట్సే, ఎవర్‌గ్రీన్ ప్రొడక్ట్స్. ఇప్పటికి కూడా ఎవర్‌గ్రీన్ ప్రొడక్ట్స్ అనమాట. అంత ఎక్సలెంట్‌గా ఉంటాయి. ఈ టెక్నికల్ చూసుకుంటే కనుక మనకు మిరప పంటలో చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ ట్రేసర్‌లో ఉన్న టెక్నికల్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్పైనోసాడ్ 45% ఎస్సీ ఫార్ములేషన్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే సస్పెన్షన్ కాన్సంట్రేట్ రూపంలో స్పైనోసాడ్ అనే టెక్నికల్ ఉంటుంది. ఈ స్పైనోసాడ్ అనే టెక్నికల్ ఒక బయోలాజికల్ ఇన్సెక్టిసైడ్‌గా మనం పరిగణించవచ్చు. బయోలాజికల్ ప్రొడక్ట్ అని చెప్పేసి అనుకుంటే గనుక ఏందంటే మొక్కకు ఎటువంటి హాని చేయకున్నది. అదేవిధంగా మొక్కల్లో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, మొక్కల్ని ఉద్దేశవంతంగా మంచి దగ్గర కనుపులుగా ఫ్లవరింగ్, గ్రోత్ మంచిగా రావడానికి చాలా వరకు దోహదపడతాయి టెక్నికల్ చూసుకుంటే గనుక. అందుకోసం వీటిని బయోలాజికల్ ఇన్సెక్టిసైడ్‌గా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. ఇవి కూడా మనకు సిస్టమిక్ అండ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్‌గా ఉంటాయన్నమాట. అంటే మనం స్ప్రే చేసిన వెంటనే మొక్క అన్ని భాగాల్లోకి ప్రవేశించి బ్రాడ్ స్పెక్ట్రమ్ అనగా ఏందంటే మనకు 2 లేదా అంతకు మించి ఎక్కువ కీటకాలని సంహరించినప్పుడు వాటిని బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్‌గా మనము పరిగణించవచ్చనమాట. కాబట్టి ఈ స్పైనోసాడ్ అనే టెక్నికల్ కూడా మనకు ఒక బయోలాజికల్ ఇన్సెక్టిసైడ్‌గా మనం పరిగణించవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇది ఎకరానికి 75 ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మిరప పంటలో 75 ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ స్పైనోసాడ్ టెక్నికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పత్తిలో రిలీజ్ చేయడం జరిగింది. కాటన్‌లో మనకు పురుగుకి సంబంధించి, అదేవిధంగా తామర పురుగుకి ఎఫెక్ట్‌గా పనిచేయడానికి పత్తిలో దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇవి వచ్చేసి చూసుకుంటే కనుక ప్రధానంగా మనకు తామర పురుగు పైన ఎఫెక్ట్‌గా పనిచేస్తుంది. అంటే మనకు తామర పురుగు అంటే మనకు బ్లాక్ థ్రిప్స్ కాదు, ఓన్లీ తామర పురుగు. ఇదివరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే తామర పురుగు మనకు దానివల్ల పైముడతనే వస్తూ ఉంటుంది కాబట్టి ఆ తామర పురుగుని సమర్థవంతంగా నివారించడానికి, అదేవిధంగా సుదీర్ఘ కాలం పాటు తామర పురుగు మన పొలంలో రాకుండా ఉండడానికి వీటినైతే ఉపయోగించవచ్చు. అదేవిధంగా పురుగు మనకు సన్న పురుగు, పచ్చ పురుగు, రబ్బర్ పురుగు, మీడియం పురుగు, ఒక మధ్యస్థ రకమైన పురుగు వరకు కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒక బెస్ట్ మందు అయితే చెప్పొచ్చు మనం స్పైనోసాడ్ టెక్నికల్ కూడా. కాబట్టి ఈ స్పైనోసాడ్ టెక్నికల్ అనే మందు ఖచ్చితంగా బ్లాక్ థ్రిప్స్ పైన అయితే పనిచేయదండి.
బ్లాక్ థ్రిప్స్ అనేది ఎలాంటి పనితనం అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే బ్లాక్ థ్రిప్స్ స్టార్ట్ అయినప్పుడు చాలామంది రైతులు వాడి చూశారు. నేను కూడా స్వతహాగా వాడి చూశాను. ఇవి మనకు బ్లాక్ థ్రిప్స్ పైన అయితే అంత ఎఫెక్ట్‌గా అయితే పనిచేయట్లేదు కాబట్టి ఓన్లీ తామర పురుగు, నార్మల్‌గా వచ్చే తామర పురుగు వరకు బాగా కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు మనకు ఈ పురుగు, సన్న పురుగు నుంచి ఒక మధ్యస్థ రకమైన పురుగు వరకు కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం అయితే ఉంటదనమాట. వీటిని ఎప్పుడు వాడుకోవాలని చెప్పి చూసుకుంటే కనుక, ట్రేసర్‌ని అయితే కనుక ఖచ్చితంగా మీరు మన మిరప పంట అనేది మంచి ఫ్లవరింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కనుక వాడుకుంటే, అంటే మంచి పూత కాపు దశలో ఉన్నప్పుడు వాడుకుంటే కనుక ఆ వచ్చిన పూత మొత్తం కాయగా సెట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక బయలాజికల్ ఇన్సెక్టిసైడ్ కాబట్టి మొక్కల్లో ఏదైనా వాతావరణం ఒడిదుడుకుల నుంచి మొక్క స్ట్రెస్‌లో ఉన్నా కూడా దాని నుంచి రిలీఫ్ చేయడానికి, అదేవిధంగా మనకు ఈ వచ్చిన పూత మొత్తం కాయగా సెట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే మొక్కలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఇవి చాలా వరకు దోహదపడతాయి కాబట్టి వచ్చిన పూత మొత్తం కాయగా సెట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో ఎలాంటి కాంబినేషన్ కలుపుకోకుండా స్ప్రే చేసుకుంటేనే, సింగిల్‌గా స్ప్రే చేసుకుంటేనే మంచి ఫలితాలు 100% ఫలితాలు చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ వీటిలో యాడ్ చేసుకోవాలనుకుంటే ఒక న్యూట్రియంట్స్, హార్మోన్స్ అంటే మనకు చమత్కార్ కానీ, లేకపోతే డబుల్ కానీ, లేకపోతే ప్లానఫిక్స్ కానీ, న్యూట్రియంట్స్ కానీ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. అంతకుమించి వేరేవి కలుపుకున్నట్టుగా స్ప్రే చేసుకుంటేనే మంచి ఫలితాలు అనేది మనం 100% చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు డెలిగేట్ ఇన్సెక్టిసైడ్ అనమాట. అయితే ట్రేసర్ ఇన్సెక్టిసైడ్‌లో ఉండే లోటుపాట్లను చూసుకొని దాన్ని అప్డేటెడ్‌గానే మనకు డెలిగేట్‌ని అయితే తయారు చేయడం అయితే జరిగిందనమాట. డెలిగేట్ అనేది చూసుకుంటే కనుక దీంట్లో స్పైనోటారమ్ 11.7% ఎస్సీ ఫార్ములేషన్‌లో ఉండడం అయితే జరుగుతుంది. స్పైనోటారమ్ అనే టెక్నికల్. ఇది ఎకరానికి 180 ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది. రెండిటి యొక్క పనితనం ఒకే రకంగా ఉంటుంది కానీ కొద్ది వరకు డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా మనకు ట్రేసర్‌కి డెలిగేట్ చూసుకుంటే కనుక. కాబట్టి వాటి గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను మీకు. ఈ డెలిగేట్ అనేది 180 ఎంఎల్ ఎకరానికి వాడాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా ఒక సిస్టమిక్ అండ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్‌గా దీన్ని పరిగణించవచ్చు. ఇది కూడా మనకు మొక్కల్లో స్ప్రే చేసిన వెంటనే అన్ని భాగాల్లోకి ప్రవేశించి రసం పీల్చి కీటకాలని సమర్థవంతంగా నిర్మూలించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా మేజర్‌గా మనకు తామర పురుగు అనే ఎఫెక్ట్‌గా పనిచేస్తుంది. పురుగు మనకు సన్న పురుగు నుంచి మధ్యస్థ రకమైన పురుగు వరకు కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా మనకు ఒక బయలాజికల్ ఇన్సెక్టిసైడ్ కాబట్టి ఇది కూడా మనకు గ్రూప్ నెంబర్ 5కి సంబంధించిన ఇన్సెక్టిసైడ్‌గా పరిగణించవచ్చు. గ్రూప్ నెంబర్ 5కి సంబంధించిందే ఈ స్పైనోటారమ్ కానీ, ఈ స్పైనోసాడ్ అనే టెక్నికల్, ఈ 2 రకాల టెక్నికల్స్ మాత్రమే మనకు గ్రూప్ నెంబర్ 5లో ఉండడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఈ డెలిగేట్ అనేది కూడా ఒక బెస్ట్ మందు అని చెప్పొచ్చు మనం మిరపలో. ఇది కూడా మనకు మంచి ఫ్లవరింగ్ స్టేజ్‌లో, అంటే మనకు పూత కాత ఉన్న స్టేజ్‌లో కనుక వాడుకుంటే వచ్చిన పూత మొత్తం కాయగా సెట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా ఒక బయలాజికల్ ఇన్సెక్టిసైడే కాబట్టి మొక్కలో రోగనిరోధక శక్తిని పెంపొందించి చాలా వరకు పూత రాలకున్నట్టుగా వచ్చిన పూత మొత్తం కాయగా సెట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్పేసి కూడా చాలామంది రైతులు మనకు అడుగుతూ ఉన్నారు కాబట్టి నా ఒపీనియన్, నా స్వతహాగా నేను చూసిన ఒపీనియన్, రైతుల్లో తీసుకున్న ఫీడ్బ్యాక్ వరకు మీకు తెలియజేస్తాను. అయితే రెండిట్లో ఏది బెస్ట్ మనకు ఈ మిరపలను చూసుకుంటే కనుక ఖచ్చితంగా డెలిగేట్ అనేది చెప్పుకోవచ్చు మనము. డెలిగేట్ అనేది మనకు మిరప పంటలో బెస్ట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది ఎందుకంటే మనకు ఎక్కువ గ్రోత్ కూడా రాదు మనకు. ట్రేసర్ వల్ల కొంచెం ఎక్కువ గ్రోత్ వచ్చి చాలా వరకు తెల్లదోమ లాంటి అటాకింగ్ ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి అది వరకు కంప్లైంట్స్ రావడం వల్లే దాన్ని అప్డేటెడ్‌గానే ఈ డెలిగేట్‌ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మనకు డవ్ సైన్స్ కంపెనీ. కాబట్టి దాంట్లో ఉండే లోటుపాట్లను దీంట్లో సరిదిద్దడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఖచ్చితంగా మనము మనము మిరపలో వాడుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ట్రేసర్ కంటే కూడా డెలిగేట్ ఒక బెస్ట్ ఆప్షన్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే బ్లాక్ థ్రిప్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ మందులను అయితే వాడకండి. బ్లాక్ థ్రిప్స్ ఉన్నప్పుడు వీటి ఎఫెక్ట్ ఎంతవరకు బ్లాక్ థ్రిప్స్ పైన ఉండదు కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ థ్రిప్స్ ఉన్నప్పుడు వాడుకుంటే మనం అనుకున్నంత ఫలితాలు వీటిలో చూడడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. కాబట్టి మిరప పంట మంచి ఫ్లవరింగ్ స్టేజ్‌లో, మంచి పూత కాతర స్టేజ్‌లో ఉందని చెప్పేసి అనుకుంటే ఆ వచ్చిన పూత మొత్తం కాయగా వెంటనే సెట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక ఒక బెస్ట్ మందులు అయితే చెప్పొచ్చు మనం. కాబట్టి డెలిగేట్‌ని అయితే పూత కాత మంచి స్టేజ్‌లో, పూత ఫ్లవరింగ్ ఉన్న స్టేజ్‌లో కనుక డెలిగేట్‌ని స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వచ్చిన పూత మొత్తం కాయగా సెట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇవి అనమాట. ఇవి పూత కాత సెట్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇవి ఒక బయలాజికల్ ఇన్సెక్టిసైడ్స్ కాబట్టి మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించి మొక్క ఏదైనా వాతావరణం ఒడిదుడుకుల నుంచి స్ట్రెస్‌లో ఉన్నా కూడా వాటి నుంచి రిలీఫ్ చేయడానికి ఉంటుంది కాబట్టి మొక్కలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది కాబట్టి ఆటోమేటిక్‌గా మొక్క వచ్చిన పూత మొత్తం కాయగా సెట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా అదే కోటెవ కంపెనీలోనే మనకు ఎంగేజ్ అని చెప్పేసి కూడా ఇంకా కొత్త మందు మనకు తక్కువ ధరలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా బెస్ట్ రిజల్ట్ అయితే ఉండదు మనకు. అంటే మనకు డెలిగేట్ టెక్నికల్‌ని సగం పర్సెంట్ అంటే 5% రూపంలో ఈ డెలిగేట్ టెక్నికల్ స్పైనోటారమ్ టెక్నికల్ ఉంది. ఇంకోటి చూసుకుంటే కనుక మనకు మెథాక్సిఫెనజైడ్ అనే టెక్నికల్, ఇంకో రకమైన కొత్త టెక్నికల్ కూడా దీంట్లో యాడ్ చేసి ఉంది కాబట్టి ఇది కూడా ఎకరానికి 160 ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా ఒక బెస్ట్ మందు. తక్కువ ఖర్చులోనే ఎకరానికి మనకు 11 నుంచి 1200 రూపాయల కాస్ట్‌లోనే ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చులోనే కాప్ సెట్ చేసుకోవడానికి ఎంగేజ్ అనేది కూడా ఒక బెస్ట్ మందు కాబట్టి కొంచెం ఖర్చు కూడా మనకు మిగులుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు. మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ మిరప పంటలు చూసుకుంటే కనుక డెలిగేట్
డెలిగేట్ ఒకటి, ట్రేసర్ ఒకటి, ఎంగేజ్ ఒకటి ఒక బెస్ట్ మందులైతే మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ఫ్లవరింగ్ ఎక్కువ శాతం ఉన్నప్పుడు మనం కనుక స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్ప్రే చేసుకోండి. ఎక్సలెంట్‌గా రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటదన్నమాట. ఇది కూడా మనకు చాలా వరకు గ్రోత్ అనేది కూడా మంచిగా వస్తాయి. మంచి దగ్గర కనుపులు అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా ఎక్సలెంట్‌గా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మంచి పూత కాత స్టేజ్‌లో ఉన్నప్పుడు గనుక వాడుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటది. కాబట్టి ఇవి మనకు బ్లాక్ థ్రిప్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ థ్రిప్స్ లేనప్పుడు మాత్రమే స్ప్రేయింగ్ చేసుకోండి. అయితే డెలిగేట్‌లో కూడా కాంబినేషన్ చూసుకుంటే కనుక మీరు ఈ హార్మోన్స్ వాడుకోవచ్చు. డబుల్ గానీ, గోద్రేజ్ కంపెనీ లేకపోతే మనకు ఈ చమత్కార్ గానీ, లేకపోతే ప్లానఫిక్స్ గానీ ఇలాంటి హార్మోన్స్ అయితే ఖచ్చితంగా కలిపి వాడుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. న్యూట్రియన్స్ కూడా కలిపి వాడుకోవచ్చు. న్యూట్రియన్స్ కూడా మనకు మ్యాక్స్ గానీ, అగ్రిప్రో గానీ, సర్ప్లస్ గానీ, ఈ ఫార్ములా నెంబర్ 4, ఫార్ములా నెంబర్ 6 ఈ రెండిటిని కూడా ఏవైనా సరే వీటిలో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ విధంగా స్ప్రే చేసుకుంటేనే మనం 100% రిజల్ట్స్ చూడడానికి అవకాశం అయితే ఉంటదనమాట. అంతకుమించి వేరే కలుపుకోవడం వల్ల అంత ఎఫెక్ట్‌గా మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉండదు అనమాట. ఇవి వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నా వరకు ఒపీనియన్ చూసుకుంటే కనుక డెలిగేట్ అనేది బెస్ట్ మనము ఈ మిరప పంటలో వాడుకోవాలని చెప్పేసి అనుకుంటే అవి కూడా మనకు ఎప్పుడు వాడుకోవాలి, మంచి ఫ్లవరింగ్ స్టేజ్‌లో మంచి పూత కాత బాగా ఉన్నప్పుడు కనుక వాడుకుంటే ఆ వచ్చిన పూత కాత మొత్తం కాపుగా సెట్ చేసుకోవడానికి బెస్ట్ మందులైతే మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇవి మనకు కోటేవ కంపెనీలో వస్తున్నాయి కాబట్టి ఈ విధమైన ఈ ఫ్లవరింగ్ స్టేజ్‌లో వాడుకోండి. మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటది. ఇంతే వీడియో అయితే థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ వెరీ మచ్.